ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈరోజు ఈ సమయమందు ప్రభు ఈ రీతిగా మీ లేఖనాలను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మరలా మాకు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్కులు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ కార్యాలు మరింతగా జరిగించి ఏ విషయాల్లో ప్రభు అతన్ని మేము సరిచేయబడాలో, ఏ విషయాల్లో దిద్దుకోవాలో, ఏ కారణం చేత మా జీవితాలు మేము ఆశీర్వదించబడతామో ఈ సత్యములను ప్రభువా మేము ఎరిగి ముందుకు సాగుటకు మీ కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించమని, మా కొరకే నీ దాసును మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 24-25 వచనాలు కనుక చదివితే, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని తాను కాలమందు కురిపించువాడు. అయితే మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుక్కుండుటకు మీ పాపములే కారణము. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన రీతిగా మానవ జీవితంలో వర్షము అనేది దేవుడిచ్చేటువంటి గొప్ప దీవెన. ఈ వర్షం అనేది మానవ యొక్క జీవితంలో దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం. అయితే నేటి దినాల్లో కనుక మనం చూస్తున్నట్లయితే అతివృష్టి అనావృష్టి పరిస్థితులను నేటి దినాల్లో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను గనక జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఆయనే తొలకరి వర్షమును తదుపరి కడవరి వర్షమును దాని కాలమందు కురిపించువాడు కదా అని ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మానవ జీవితంలో మొట్టమొదటిగా దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో సమస్త సృష్టిని, ఈ గ్రహాలను, ఈ విశ్వం అంతటిని కూడా ఆయన సృష్టించిన తరువాత ఈ భూమిని ఏలడానికి దేవుడు మానవుణ్ణి చేయాలనుకున్నప్పుడు అప్పటి వరకు కూడా భూమి మీద వర్షము కురిపించబడనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తరువాత దేవుడు మానవుని చేయాలి అనుకున్నటువంటి ఆలోచనలో ఆయన ఒక విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. 2వ అధ్యాయము ఆదికాండం 6వ వచనం చదివితే, అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటినీ తడిపెను. దేవుడని యెహోవా నేల మట్టితో నరు నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మనిషిని దేవుడు చేయడానికి మొదటిగా భూమి మీద దేవుడు వర్షాన్ని కురిపించి, ఆవిరి భూమి మీద నుండి లేచింది, మేఘాలుగా ఏర్పడింది, మేఘాలు వర్షించాయి, వర్షం కురిచింది, వర్షము చేత నేల మట్టి తడిచింది. తడిచినటువంటి మట్టిని తన రూపంలో దేవుడు మరల్చుకొని నాసికారంధ్రంలో జీవవాయువును ఊది నరుణ్ణి జీవిగా చేశాడు. అంతకుముందు భూమి మీద వర్షము కురవలేదు అనే విషయం మనకు కనిపిస్తుంది 5వ వచనంలో. అది వరకు పొలమందలి ఏ పదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టు మొలవలేదు. అనగా దేవుడని యెహోవా భూమి మీద వర్షము కురిపించలేదు, నేలను సేద్యము చేయుటకు నరుడు లేడు. ప్రియులారా, దేవుడు మట్టి నుండి మానవుడిని చేయడానికి, మానవుడికి జీవం కలగడానికి, మట్టి మనిషిగా మరల్చబడ్డానికి దేవుడు నేల నుండి మట్టిని తీయడానికి వర్షము మొట్టమొదటిగా కురిపించినట్లుగా చూస్తున్నాం. మనిషి కంటే ముందే వర్షము మట్టిని తడిపిన కారణం చేత ఆ మట్టి దేవుని చేతుల్లో ఆయనకు అనుకూలం, ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన రూపంలో మనల్ని మరల్చుకుని మనిషిని చేశారు. నాసికారంధ్రంలో జీవవాయువును ఊది జీవి అంటే మనిషి ఇప్పుడు భౌతికంగా దేహం మట్టి, తర్వాత జీవి ప్రాణం, ఆత్మ అంటే దేవుడిచ్చేటువంటి ఆత్మ. ఈ విధాలుగా మానవుడు రూపించబడ్డానికి వర్షం ఆధారమైనట్లుగా మనం చూస్తున్నాం. ఆనాటి నుండి నేటి వరకు కూడా దేవుడు మానవుని యొక్క జీవితంలో మట్టి నుండి మానవుని చేసేటువంటి దేవుడు మట్టి నుండే మనిషికి ఆహారాన్ని కూడా సిద్ధం చేశాడు. భూమి మీద పొదలు మొలిచాయి, మొక్కలు మొలిచాయి. ఆ తరువాత మానవుని యొక్క జీవితంలో అవసరమైనటువంటి ఫలవృక్షాలు, తర్వాత పండ్లు, పంటలు ఇవన్నీ కూడా దేవుడు మనిషికి ఏర్పాటు చేశాడు. అంటే మనిషి జీవితానికి వర్షానికి జీవితంలో ఎప్పటికెప్పటికీ కూడా విడదీయరాని బంధం ఉంది, అదే వర్షం. అయితే నేటి దినాల్లో వర్షం కురవనేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడేటువంటి ఒక మాటను కనుక మనం జాగ్రత్తగా చదివితే, హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 25 వచనం కనుక మనం చదివితే, ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు అని చెప్పి బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఉగ్రత దినమందు అనే పదాన్ని కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎందుకు ఈ రీతిగా మనిషి జీవితంలో ఆశీర్వాదకరమైన రీతిలో వర్షమును దేవుడు ఏర్పాటు చేస్తే ఆ వర్షాలు నేటి దినాలు ఎందుకు ఆగుతున్నాయి?
కొన్ని చోట్ల ఎందుకు అతివృష్టిలుగా అంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతున్న కారణం చేత పంటలు లేకుండా పోతున్నాయి. కొన్ని చోట్ల వర్షం ఎందుకు లేకుండా పోతుందని కనుక చూస్తున్నట్లయితే దేవుని ఉగ్రత మానవునిపై ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులకు కారణం ఒకటి చెప్తున్నాడు, ప్రవక్తలు కుట్ర చేసే అనుభవంలో ఉన్నారట. తర్వాత యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరించే అనుభవంలో ఉన్నారు. ఆ తర్వాత దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి వాటిని సాధారణమైన వాటిగా ఎంచి పవిత్రమైన దానికి ప్రతిష్ఠించబడని దానికి అపవిత్రమైన దానికి భేదం తెలియకుండా యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తూ దేవుని యొక్క నామాన్ని దూషించబడేలా చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారంటే ఇజ్రాయెల్ జనాంగమని ఇక్కడ తెలియజేయడం లేదు, కానీ ప్రవక్తలు చేస్తున్నారు ఈ పని, యాజకులు ఈ పని చేస్తున్నారు. ఆ కారణం చేత దేవుని యొక్క ఉగ్రత మనుష్యుల పైనకు వస్తుంది. ఈ భూమి మీదకి లేక మనుషుల మీదకి ఈ ఉగ్రత రావడానికి గల కారణం ఏంటంటే కుట్ర చేస్తున్నటువంటి ప్రవక్తల యొక్క అనుభవము. రెండవది దేవుని యొక్క మహిమను దొంగిలిస్తున్నటువంటి అనుభవము. తర్వాత సొత్తులను ద్రవ్యాన్ని పట్టుకుంటూ తర్వాత ధనం వైపునే మనసు నుంచేటటువంటి అనుభవం కలిగినటువంటి యాజకులు లేక ప్రవక్తలు కలిగి ఉన్న ఈ భూమి మీద వర్షము ఆగిపోతుంది. అంటే దేవుని యొక్క ఉగ్రత ఉంది కనుక వర్షం ఆగిపోతుంది. బైబిల్ గ్రంథంలో ప్రభు ఆయా సందర్భాల్లో మాట్లాడేటువంటి మాట, ఉగ్రత దినమందు వర్షం రాదు ఒకటి, రెండవదిగా ఉగ్రత దినమందు ఆస్తి కూడా అక్కరకు రాదు. ఈ రెండు సందర్భాలలో ఉగ్రత దినము గనక ఆస్తి అక్కరకు రావడం లేదు, వర్షం లేదు గనక ఆస్తి అక్కరకు రావడం లేదు. పండే పంటలు ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తులు నానాటికి తగ్గిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రియులరా, ఈ పరిస్థితుల నుండి మనం బయటపడాలి అంటే తప్పనిసరిగా వర్షము కురిపించబడే అనుభవం వైపుకు మనం వెళ్ళవలసిన పరిస్థితి. మనం కనుక మన జీవితంలో వెళ్ళాలంటే ఇర్మియా గ్రంథం 5:24 చూస్తే ముందు దేవునికి భయపడే అనుభవంలోనికి మనం రావాలి. దేవునికి భయపడే అనుభవంలో మనం ఉన్నప్పుడు వర్షాలు సమృద్ధిగా వాటి కాలమందు తొలకరి వర్షాన్ని కురిపిస్తాడు, ఆయన కడవరి వర్షాన్ని కురిపిస్తాడు. ఈ పరిస్థితి తొలగిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ మానవ జీవితంలో దోషములు మీ దోషములు వాటి క్రమమును తప్పించను. ఆ కారణం చేత ఉగ్రత దినమందు వర్షం ఆగిపోతుంది, తొలకరి వర్షము కడవరి వర్షాలు ఆగిపోతున్నాయి. అంతేకాదు వాటి కాలాల్లో కురవలసిన వర్షాలు కాలానికి వ్యతిరేకంగా వర్షాలు కురుస్తూ మరింత మనుషుల యొక్క జీవితంలో సమస్యలు సృష్టించే పరిస్థితులను నేటి దినాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రవక్తలు కుట్ర చేసే అనుభవంలోంచి విడుదల పొందగలిగితే, యాజకులు ధనం మీద మనస్సు ఉంచకుండా తరువాత దేవునికి అవమానకరంగా బ్రతకకుండా వారి యొక్క జీవితాలు దేవునికి మహిమకరంగా బ్రతికినట్లయితే దేవుడు వాటి కాలమందు వర్షమును కురిపించగలడు. ఈ పరిస్థితి ఎందుకు మారుతుంది అంటే మీ దోషాలే అని దేవుని యొక్క గ్రంథం, మీ దోషములే వాటి క్రమమును తప్పించను. ఈ పరిస్థితుల్లో మనుషులు చేసే పరిస్థితి, ధనవంతులైన వారు చేసే పరిస్థితిని కనుక మనం చూస్తున్నట్లయితే ఇర్మియా గ్రంథం 14:3-4 కనుక చదివితే, వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుతున్నారు, వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకటలేదు, వారి వట్టి కొండలను తీసుకొని మరలా వచ్చుచున్నారు. దేశములో వర్షము కురవకపోయినందున నేల చేలి ఉన్నది గనుక సేద్యము చేయవారు సిగ్గుపడి తలలు కప్పుకొందురు. ప్రియులరా, మనం ఇక్కడ దేవుని యొక్క మాటలను గనక ఆలోచన గనక చేస్తుంటే ప్రధానులైన వారు, ధనవంతులైనటువంటి వారు కొండలనిచ్చి బీదవారిని నీళ్ళకు పంపుతున్నారు. వాళ్ళు చెరువుల దగ్గరికి వెళ్ళారు, నీళ్లు వారికి దొరకడం లేదు, వారు అవమానంతో తిరిగి వస్తున్నారు. తరువాత దేశంలో వర్షం కురవడం లేదు, భూమి నెరలు విడిచి ఉంది, సేద్యం చేసేవారు రైతులు ఆందోళన చెందుతున్నారు. సిగ్గుపడే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కారణం ఏమిటో తెలుసా? దేవుని యొక్క మాట వినకపోవడమే. యాజకులు తప్పిపోయారు, ప్రవక్తలు తప్పిపోయినటువంటి అనుభవంలో ఉన్నారు. ప్రభువుని ఎరిగినటువంటి ప్రజలు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేవుని యందు మాత్రం భయము లేదు, భక్తి లేదు. ఆ కారణం చేత వర్షములు కురవనేటువంటి పరిస్థితులను నేటి దినాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత, దిద్దుకోవలసినటువంటి అవసరత మన జీవితం. ఈ పరిస్థితులకు కారణం మీ దోషములు వాటి క్రమమును తప్పించను. త్రాగడానికి నీళ్లు దొరకడం లేదు, రెండవదిగా సేద్యం చేయడానికి, పొలములు పండించడానికి, తోటలు పండించడానికి కూడా వర్షం లేదు, లేక నీరు లేదు. కనుక నేల చీలి ఉన్నది, సేద్యం చేయవారు సిగ్గుపడి వారు తలలు కప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. మనం తల ఉంచుకునే పరిస్థితులను కలగడానికి గల కారణం ఏంటంటే మనం దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్నాం, దేవుని తల ఉంచుకుని రీతిగా బ్రతుకుతున్నాం. పేరుకు మాత్రం క్రైస్తవ్యాన్ని మనము కలిగి ఉన్నాం, కానీ
ఆత్మీయ జీవితంలో మాత్రం క్రీస్తు లేనటువంటి అనుభవాల్లో మనం బ్రతుకుతున్నటువంటి కారణం చేత ఈ పరిస్థితులు భూమి మీద మనం నేటి దినాల్లో చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చూస్తే, వాన కురవకుండా నేను ఆకాశమును మూసినప్పుడే కానీ, ఆ తరువాత అంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గమును విడిచిన ఎడల పరమనందుండి వారి యొక్క ప్రార్థనను ఆయన ఆలకిస్తాడాయన. వాన కురవకుండా దేవుడు ఆకాశమును మూసినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని యొక్క దోషములు వాటి క్రమాన్ని తప్పించాయి. తరువాత దేవుని యొక్క ఉగ్రత నిలిచిన కారణం చేత వర్షం కురవడం లేదు. ఒట్టి కుండలతో